అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాకు తెలిసిన ఒక చిన్న మాట మీతో చెప్తానండి. మనం రోజు ఎంతో కొంత సంపాదించుకుంటానే ఉంటాం కదండి. మనం సంపాదించే సంపాదనలో రూ. 100 సంపాదించితే రూ. 5 తీసి వెనకేసుకుందామండి. రూ. 1000 సంపాదించితే రూ. 100 తీసి వెనకేసుకుందామండి. ఇంకా వేసిన రూ. 100 చీటికి మాటికి తీసుకోకుండా ఎంతున్నాయో ఎంత అయినాయో అని మాట మాటికి వెళ్ళి వాటిని చూసుకుని లెక్కేసుకోకుండా అలా మర్చిపోయి వదిలిపెట్టేసుకుందామండి. అది మనల్ని మనం కాన్ఫిడెన్స్గా మనం నిలబెట్టుకున్నట్టు అవుతాము. మన సంసార బాధ్యతలు కూడా మనం పర్ఫెక్ట్గా చేయగలమండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేజాపుకోకుండా మనం మనీ సేవింగ్ అనేది అలా చేసుకుందాం. అలాగే మనం ఆ డబ్బులు మనకి క్లిష్ట పరిస్థితుల్లో వేరే వాళ్ళని అడగాలి అనుకున్నప్పుడు ఆ డబ్బులు తీసి బయట పెట్టుకుందామండి. అవి భలే ఉపయోగపడతాయండి. అసలు ఎంత సంపాదించినా సరేనండి, మనకు వచ్చే సంపాదనలో ప్రతిరోజు కూడా ఇంత అని తీసుకుని పక్కన పెట్టుకోండి, మిగతాది వాడుకోండి. అలా చేయటం వల్ల మనకు చాలా మంచిదండి. మనకి రాను రాను కలిసి వస్తూ ఉండిద్దండి. అది దాచుకుంటాం వెనకేయటం అంటారు చూడండి. వెనకటి పద్ధతిలో మనకి మన పెద్దవాళ్ళు వెనకేయటం అంటే అంతేనండి, ఇంకేం లేదు. అది మన ఆడవాళ్ళకి, ముఖ్యంగా మన ఆడవాళ్ళ చేతిలోనే ఉండిద్దండి. మగవాళ్ళది ఏముందండి, ఎంతైనా సరే వాళ్ళు ఇస్తారు, మనం కావాలి అనుకున్నప్పుడు కొనిపెడతారు. ఆ జాగ్రత్త వెనకేయటం అనేది మన చేతుల్లోనే. మన సంసార బాధ్యతలు మనం ఉన్నామండి. మనం సక్రమంగా ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాచి ముందుకెళ్ళకూడదు అని మనం అనుకుంటే మనం ఇంత పర్ఫెక్ట్గా మనం నడవాలండి అని నేను అనుకుంటానండి. అలాగే ఇప్పుడు వాడుకునే ప్రచారీ సరుకులు కానీ, నీళ్లు కానీ అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుందామండి. రాను రాను ఇంకా కటువు రోజులు వచ్చేస్తాయి అని చెప్పుకుంటున్నారు. ముందుగానే మనం అవన్నీ జాగ్రత్త పడదామండి. ఇది మనందరం కూడా మన ఇంట్లో పిల్లలకు కానీ చెప్పుకుంటే ముందే మన మైండ్కి మనం చెప్పుకున్న వాళ్ళం అవుతాం. సరేనండి, నేను చెప్పిన మాట మీకు నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను చేసిన వంట కోడిగుడ్డు పొరుటండి. మామూలుగా చాలా రకాలుగా వండొచ్చండి, ఇవాళ ఇట్లా వండానండి. అంటే గుడ్డుగా తొనలుగా ఉంటుందండి. మనకి అన్నంలో కలుపుకున్నప్పుడైనా, రోటీల్లోకైనా, చపాతీల్లోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాస్కెట్లోకి కోడిగుడ్డు పొరుటు చేశానండి. అలా ఆమ్లెట్లుగా ముక్కలుగా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇంకో కూర కూడా చేశానండి, సొరకాయ పప్పు. నేను కోడిగుడ్డు తిన్నాండి, అందుకని సొరకాయ పప్పు చేసుకున్నాను నేను. ఇది పిల్లలకి, అంకుల్ గారికి కోసమే వండానండి. మార్నింగు చాలా బాగా వచ్చిద్దండి. ఇట్లా మా అత్తయ్య గారు వండుతారండి. ఆవిడ దగ్గర ఇలా వండడానికి నాకు చాలా ట్రై చేసి చాలాసార్లు ఫెయిల్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం బాగా అలవాటు అయింది, చక్కగా వస్తున్నాయండి. ఎలా వేస్తావు అత్తయ్య అంటే ఇలా అనే చెప్పేవాళ్ళు. ఆవిడ వేసినట్టు నేను వేసేసరికి అవి మాడిపోయాయి, ఫెయిల్ అయిపోయేది. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అవుతున్నాం కదండి, కొంచెం అనుభవం వచ్చి ఎలాగాని నేర్చుకుని నేను కూడా అలా చేయడం అలవాటు అయ్యానండి. పిల్లలకి చాలా ఇష్టపడతారండి. అట్లా ముక్కలుగా తొనలుగా వస్తుంది కోడిగుడ్డు పొరుటు, బాగుంటుందండి. ఓకే అండి. మళ్ళీ పిల్లలకి టిఫిన్ కూడా ఈరోజు ఇంకా అట్లా సిమ్లో పెట్టేసేసి మగ్గించుకుంటామేనండి. ఇంకా మూత పెట్టేసి అలా మగ్గించుకుంటూ ఉంటే మనకి కూర చక్కగా మగ్గిపోయి చాలా టేస్టీగా ఉండిద్దండి. ఈ మగ్గటమే దగ్గర ఓ పావు గంట అయినా పట్టిద్దండి. అలా ఉంటేనే కోడిగుడ్డు పొరుటు చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎందుకంటే ఉల్లిపాయ కదండి, అలా నిదానంగా కదుపుకుంటూ ఉండాలండి మధ్యలో మనము. ఇంకా అంతే, అట్లా డ్రైగా అయిపోయిద్ది కదండి. తొనలు మాత్రం అలా కట్ అవ్వకోకుండా మనం జాగ్రత్తగా తిప్పుకోవాలండి. మూత మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. మగ్గుతూ ద్వారాగా కూర ఉడికితే బాగుండిద్దండి. మూత తీసేసి వేయించుకుంటే పొడిగా ఉండిద్దండి. ఇట్లా అయితే చాలా బాగుంటుంది. అయ్యో చూసారండి, మన ఉడకేసిన కోడిగుడ్డు ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇంకా అంతేనండి. బటర్ నాన్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కూర. రెడీ అయిపోయినట్టేనండి, కట్టేసేసుకుందామండి. ఇవాళ పిల్లలకి టిఫిన్ ఎగ్ ఆమ్లెట్ వేసానండి. ఆమ్లెట్ మామూలుగా మనం దోసపిండి వేసేసేసి 2 కోడిగుడ్లు కొట్టేసి వేసానండి. కొంచెం సాల్ట్ వేసానండి. ఆ తర్వాత కారం వేసానండి.
ఒక స్పూను నూనె వేసి వేయనట్టుగా అట్లా వేసానండి. ఇంకా అంతే. అది తీయడానికి చాలా కష్టంగా పట్టిందండి నాకు. ఎందుకంటే ఇట్లాంటివి నాకు చాలా తక్కువండి రావటం. కానీ వదలలేదండి, వచ్చేదాకా అది తీస్తానే ఉండా. ఎట్ట ఎట్టకేలకు మొత్తానికి ఇంకా తిప్పేసానండి. అమ్మాయి అనిపించింది ఇంకా తిప్పేసరికి. అది అంటుకుపోయినట్టుగా అట్లా అయిపోయిందండి. మా పిల్లలైతే ఈ ఆమ్లెట్ చాలా బాగా వేస్తారండి. నాకు రాలేదనమాట. ఇంకా తిప్పేటప్పుడు సెకండ్ టైం తిప్పేటప్పుడు ఈజీగానే వచ్చేసిందండి. ఓకేనండి, ఉంటానండి. ఈరోజు పిల్లలకి ఎగ్ ఆమ్లెట్, కోడిగుడ్డు పొరుటండి లంచ్ బాస్కెట్లోకి. టిఫిన్ ఏమో ఎగ్ ఆమ్లెట్. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.